హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెట్టు ముద్ద. టుడే రెసిపీ వచ్చి నోరు గురించి గులాబ్ జామ్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. మనం ఫస్ట్ నేను గులాబ్ జామ్ రెడీమేడ్ పౌడర్ ఉంటుంది కదా, అది గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నా. బై 1 get 1లో 2 ప్యాకెట్స్ వచ్చాయి, కానీ నేను ఇక్కడ 1 ప్యాకెట్ చేస్తాను. మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని గోరువెచ్చని పాలు వేసుకోవాలి. మరీ గట్టిగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకుండా స్లోగా దాన్ని పిండిని మొత్తం మసాజ్ చేస్తూ కలిపినట్టు కొంచెం జంతులుగా కలుపుకోవాలి. మొత్తం అలా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 minutes. ఆ తర్వాత మొత్తం చిన్న చిన్న బాల్స్గా తీసుకొని, నేను ఇక్కడ ఒక హ్యాండ్తో చేస్తున్నా, మీరు మాత్రం 2 హ్యాండ్తో పెట్టుకొని ఆ ట్రాక్స్ అన్నీ లోపలికి వెళ్ళేలాగా అని మొత్తం 2 హ్యాండ్స్లో పెట్టుకొని బాల్స్ కింద రౌండ్గా వచ్చేలాగా చేసుకోండి. ఇలా మొత్తం రౌండ్స్గా చేసుకొని ఇప్పుడు ఒక బౌల్, ఒక కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని ఇక్కడ షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. మనం షుగర్ అంతా కరిగి మరీ తీగపాకం ఏం రావాల్సిన లేదు, లైట్ పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక 2 ఇలాచీ వేసాను. నేను ఎక్కడ 2 ఇలాచీ లేదా 3 ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని గులాబ్ జామ్ బాల్స్ వేసుకుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేద్దాం, మరి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల అయితే కుక్ అవ్వదు. ఈవెన్గా మనకంతా కుక్ అవ్వాలి అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పాకం కూడా రెడీ అయిపోయింది. తీగ పాకం ఏం రావాల్సిన లేదు కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ మన గులాబ్ జామ్ కూడా చాలా మంచిగా ఫ్రై అవుతుంది. చూసారా, ఈ కలర్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకొని ఒక 5 to 10 minutes అలా ఉంచుదాం. అప్పుడు షుగర్ సిరప్ మొత్తం వాటికి పడుతుంది. లేదు మీకు కొంచెం ఇంకా షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జామున్కి పడుతుందో లేదని డౌట్ ఉంటే ఒక టూత్ పిక్ తీసుకొని చిన్న చిన్నగా హోల్స్ పెడితే ఇంకా మంచిగా గులాబ్ జామ్ లోపలికంట షుగర్ సిరప్ వెళ్ళి ప్రాపర్గా చాలా అంటే చాలా అన్నీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వెళ్ళిపోకండి, వెళ్ళే ముందు ఒక్క బైట్ తీసుకొని టేస్ట్ చేసి వెళ్ళండి. కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా వచ్చాయి గులాబ్ జామ్. నాకైతే చాలా అంటే చాలా బాగా కుదిరింది. గులాబ్ జామ్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.